పెద్ద గిన్నె తీసుకో, దాంట్లో నీళ్ళు ఉన్నాయో చూడు, పొయ్యి వెలిగించు. ఈ నీళ్ళు ఎందుకు పెట్టామంటే కాగడానికి, కొంచెం కాగినాక న్యూడిల్స్ ఉన్నాయి చూడు అక్కడ. ఈ అత్తోకు మెయిన్గా ఏంటంటే న్యూడిల్సే. ఈ న్యూడిల్స్ చాలా దేశాల్లో మనకు వరి ఎంతో, మనకు అన్నం ఎలాగో అలాగే ఈ న్యూడిల్స్ కూడా ఆహార పదార్థం. ఇది కొత్తగా వచ్చింది కాదు, ఇవాళ రేపు మన ఫాస్ట్ ఫుడ్లో వచ్చింది. ఇప్పుడు న్యూడిల్స్ తింటున్నాం మోడర్న్గా అనుకుంటున్నాం, కానీ మోడర్న్గా అలా కాదు. ఇది అలా పెడదాం. అబ్బాయి ఇంకో వేరే గిన్నెలు ఉంటుంది చుట్టుపట్ల. ఒరే అబ్బాయి బాబాయ్ వచ్చి ఉల్లిపాయలు చక్కగా నిలువుగా తరుగు. అబ్బాయి ఒక్క నిమిషం, నీవు శ్రమ పడకూడదని నేను ముందే కోసి పెట్టాను నాన్న. మళ్ళీ ఎందుకు కోయించో ఇది నాతో మరి? నీకు ప్రాక్టీస్ అవుతుందని. ఈ ఐటెం చేసుకునేటప్పుడు ఒక నూనె మనం తయారు చేసుకోవాలి. వెల్లుల్లి నూనె చిన్న రోలు ఉంటుంది, పట్టండి నాన్న. ఈ వెల్లుల్లి ఏం చేయాలంటే తొక్క కూడా తీయకుండా అలాగే దీంట్లో వేసుకుని చక్కగా దంచు. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? అది పెట్టి ఆ ప్యాన్ పెట్టు. బాబు నూనె తీసుకో, ఒక 4-5 స్పూన్లు వేయి. మెదుపుకున్నాం కదా, ఈ మెదుపుకున్న వెల్లుల్లిని వేసుకుంటే ఈ నూనె తయారవుతుంది. చిన్న మంటలో గోల్డ్ కలర్ రావాలి, బంగారం రంగు, అంతవరకు దాన్ని అలాగా మరగనివ్వాలి. అప్పుడు నూనె తయారవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ న్యూడిల్స్ ఇందులో వేసుకోవాలి. దానికి కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఒక 10 నిమిషాలు చక్కగా ఉడకని న్యూడిల్స్ తయారవుతాయి. ఇది ఇంకొంచెం బంగారు రంగు రావాలి అబ్బాయి, అంటే ఇది కొంచెం వేగాలన్నమాట. సో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇక్కడ పెట్టుకుందాం. ఆ ప్యాన్ పెట్టు. అక్కడ ఎండుమిరపకాయలు ఉంటాయి, పెట్టరా. ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఒక నూనె తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఒక పొడి చేసుకుంటున్నాం, అదేమంటే కారపొడి. కొద్దిగా నూనె ఇందులో. దీంట్లో ఏం చేయాలంటే మనం కారం చేసుకుంటున్నాం కానీ కాస్త ఉప్పు కూడా వేయాలి. ఉప్పు తీసురా. కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు వేసి ఇవి చక్కగా ఇట్లా వేపుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసి కదా, జాలి తీసుకో. ఈ జాలి, ఈ న్యూడిల్స్ తీసి దాంట్లో వేసి ఆ చిల్లులు గిన్నెలో వేసేస్తే ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఆపేసా. కారం పొడి కొట్టుకురా. ఓకే బాబాయ్. మరీ మెత్తగా అక్కర్లా, కొంచెం బరగ్గా ఉండాలి. తెచ్చావు కారపొడి అబ్బాయి, దీంట్లో వేసి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవాలి వరుసగా. మళ్ళీ ఏం తయారు చేసుకోవాలి? ఆ బుట్ట ఇటు పట్టరా. తర్వాత ఆ గిన్నెలు కూడా తెచ్చి వరుసగా అక్కడ పెట్టు. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. కూరగాయలు కోసి పెట్టుకున్నాం, అక్కడేమో కొన్ని పప్పు చెక్కలు పెట్టాం. ఇవేం చేయాలంటే ఇవన్నీ కలుపుకోవాలి. ఈ కలపడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. ఏది ఎంతలో వేసుకోవాలో తెలుసుకుని అంత వేస్తే దానికి రుచి సరిపడా సరిపోతుంది. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు దీంట్లో వేసుకోవాలి. బాబాయ్ గారు, ఆనియన్స్ అంటే భూమిలోంచి వస్తాయి కదా? అవునమ్మా. కట్ చేసుకున్న క్యారెట్ కూడా భూమి లోపల నుంచి వస్తుంది. అది కూడా దుంపే కదా. పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది చెట్టు నుంచి వస్తుంది. తర్వాత ఏం చేద్దామంటే ఇదిగో క్యాబేజీ కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా మనం, వెల్లుల్లి ఆయిల్ దీంట్లో పోయి గరిటె తీసుకో. వెల్లుల్లిపాయలు అక్కర్లేదు, నూనె మాత్రం పోసుకోవాలి. నూనె పోయి ఎండుమిరపకాయలు కారం కొట్టుకున్నాం కదా, ఎంత కావాలో అంత. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని బాగా పిసకాలి, అప్పుడు పడుతుంది కారం బాగా దానికి. అది ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఐటమ్ నూడిల్స్ కలుపుదాం. పెట్టు, వేసే నూడిల్స్ వేసి ఇందులో వాటిని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి.
ఫాస్ట్గా కలుపు. పెట్టి కలుపు చెప్తా. ఆ పక్కన చింతపండు పులుసు చూడు. ఉంది. అయ్యి ఒక 5 స్పూన్లు అయ్యి. ఆ చింతపండు పులుసులోనే ఉప్పు కూడా వేసింది, అందుకని ఇంట్లో ఉప్పు వేయక్కర్లేదు, దాంట్లో ఉంది. వేసావు కదా, బాగా కలిపావా? కలిపిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు, తర్వాత ఏంటంటే ఇది కొంచెం కరకరలాడడానికి పప్పు చెక్కలు ఉంటాయి చూడు, ఇవి కూడా అట్లా నలిపేసుకోవాలి దీంట్లో. ఇవి మధ్య మధ్యలోకి తగులుతుంటే కాస్త కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే కాస్త పుట్నాల పప్పు పొడి, కాస్త కొత్తిమీర. బాబాయ్ అయిపోయిందా, ఇంకేమైనా చెయ్యాలా? ఇది ఏం అక్కర్లేదు, అయిపోయి తయారైంది. ఆ బుట్ట తీసుకున్న బుట్టలో పెట్టు, అరిటాకులు పెట్టాను చూడు, అందులో వేసుకో చక్కగా. అత్తో గిన్నెలో నీళ్లు పెట్టుకొని మరిగాక అందులో నూడిల్స్, పసుపు వేసి ఉడికించుకొని వడపోసుకోవాలి. తరువాత పాన్ పెట్టుకొని నూనె, వెల్లుల్లి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఎండుమిర్చి, నూనె, ఉప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత ఒక బేసిన్ లో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజీ, వెల్లుల్లి నూనె, ఎండుమిర్చి పొడి, నూడిల్స్, పప్పు చెక్కలు, పుట్నాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకుంటే అత్తో రెడీ.